తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి నెలకు 30,000 గౌరవ వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యమకారుల జేఏసీ జనరల్ సెక్రటరీ ప్రఫుల్ రామరెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్యమకారులు జేఏసీ జనరల్ సెక్రటరీ ప్రఫుల్ రామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, జేఏసీ గౌరవ సలహాదారుడు రంగారెడ్డిలు విచ్చేసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఉద్యమంలో పనిచేసి లబ్ధి పొందని కళాకారులను సాంస్కృతిక సారథిలోని వివిధ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలని కోరారు. ఉచిత బస్సు పాసులు, 250 గజాల ఇంటి స్థలంతో పాటుగా 4 గదుల ఇళ్లు నిర్మించి ప్రభుత్వం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం పథకాలలోని ఉద్యమకారులను మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఇతర రాష్ట్రాల్లో ఉద్యమకారులకు ఆర్థిక సహకారాలు అందిస్తున్నట్లుగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా నెలకు 30,000 గౌరవ వేతనాన్ని ప్రతి నెల ఇవ్వాలన్నారు. అమరవీరుల స్మృతి వనము 100 ఎకరాలలో ఏర్పాటు చేసి ఉద్యమకారులకు ఆరోగ్య బీమా 20 లక్షల వరకు ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యమంలో అమరులైనటువంటి కుటుంబాలకు సంక్షేమ నిధిని కూడా అందించి ప్రతి జిల్లాలోని అమరులైన ఉద్యమకారులకు స్మారక భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలోని జేఏసీ రాష్ట్ర నాయకులు సోమన్న, యాదగిరి, చంద్రన్న, ప్రసాద్, మాధవి, యాదగిరి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అప్పులు తేవటం చివరికి వాళ్ళ పంచాయతీకే, వాళ్ళ గొడవలకే, వాళ్ళ పదవి కాంక్షకే ఈ కాలాన్ని అంతా వెచ్చిస్తున్నారు తప్ప ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పునాది రాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. కాబట్టే మళ్ళీ ఉద్యమకారుల్లో కానీ ఉద్యమ వీరనారుల్లో కానీ కదలిక అనేది వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రివర్గం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి చూడాలి, ఆలోచించాలి. ఇదొక చరిత్ర కలిగినటువంటి తెలంగాణ ఉద్యమం. ఈ ఉద్యమంలో త్యాగాలు చేసినటువంటి వాళ్ళని వదిలేసి ఏ సంబంధం లేనటువంటి వాళ్ళు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. ఈరోజు ఈ సంబంధం లేని వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు అవుతున్నారు, శాసన మండలి చైర్మన్లు అవుతున్నారు. మరి రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళు ఏమైపోవాలి? ఆయన భూస్థాపితం చేసినట్టే మీరు కూడా ఉద్యమాన్ని చేసినటువంటి వాళ్ళని కనుక నిర్లక్ష్యం చేస్తే ఆయనకు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి కూడా మళ్ళీ అదే పునరావృతం అవుతుందని చెప్పి ఉద్యమకారులు, మహిళా లోకం మొత్తం కదిలింది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇకనైనా సరే మీ మేనిఫెస్టోలో మీరు గుర్తించినటువంటి ఏమైతే ఇవ్వాలి, ఇచ్చి రుణం తీర్చుకోవాలి, మేము తీర్చుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించింది. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం రుణం తీర్చుకుంది మీకు అధికారం కట్టబెట్టి. కానీ దానికి ఫలితంగా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఉద్యమకారులకు కానీ అమరవీరుల కుటుంబాలకు కానీ కంటి చుక్క కూడా తూర్చే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఇస్తున్న 250 గజాలు, మీరు ఇస్తున్న 25,000 రూపాయల పెన్షను ఆ కుటుంబాలకి ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులని, మేధావులని అందరినీ ఏకం చేస్తున్నాం. ఖచ్చితంగా మరో ఉద్యమం చేసైనా సరే మేము సాధించుకుంటామని చెప్పి ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుపుకోవడం జరుగుతుంది. వాస్తవంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు 369 మంది 69 ఉద్యమంలో కానీ సుమారుగా 2001 నుండి 1200 మంది అమరులైనటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు. కానీ గత ప్రభుత్వం ఈ యొక్క ఉద్యమకారులకు 369 మంది ఉద్యమకారులకు కానీ 1200 మందికి ఉద్యమకారులకు కానీ ఎలాంటి సౌకర్యాలు కానీ వారికి ఒక జీవన వసతి కానీ లేకపోతే పునరావాసాలు కానీ లేకపోతే పెన్షన్ లాంటిది కానీ ఎలాంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించలేదు. అందుకే 369 ఉద్యమకారులు 2001 నుండి ఉన్నటువంటి ఒక ఉద్యమకారులు అందరం కూడా ఏకమై ఈ రోజున తెలంగాణ ఉద్యమకారులుగా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమించడం జరుగుతూ ఉన్నది. ఈ ఉద్యమంలో మేము కోరేటువంటి ఒక విషయాలు చాలా చిన్న విషయాలే, పెద్ద విషయాలేం కావు, గొంతమ్మ కోరికలేం కావు. ఏంటి ఆ విషయాలంటే, ఎవరైతే మరి రాజకీయంగా, మరి సమయపరంగా, ఉద్యోగపరంగా, ఆదాయపరంగా అన్ని రకాలుగా కోల్పోయినటువంటి యొక్క ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారులకు
కనీసం నెలకు ఒక 30,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 4 గదుల 250 గదాల స్థలము ప్రభుత్వం ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఇది సంతోషకరమైన విషయమే. అయినప్పటికీ కూడా అమలు చేయడం జరుగుతలేదు. 250 గదాల స్థలంలో ఏదైతే ప్రభుత్వము చెప్తా ఉన్నదో ఆ 250 గదాల స్థలంలో 4 గదుల ఇల్లు ఈ ఉద్యమకారులకు నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఏదైతే ఇతర రాష్ట్రాల్లో వచ్చి ఉన్నట్టుగా స్మృతివనము సుమారుగా ఒక 100 ఎకరాల్లో తక్కువ కాకుండా అమరవీరుల పేరు మీద ఒక స్మృతివనం అటువంటిది కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా కోరుతా ఉన్నాము. అదేవిధంగా 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా కోరుతా ఉన్నాము. ఈ రోజు వరకు కూడా ఫలాని వ్యక్తి ఒక ఉద్యమకారుడు, ఫలాని వ్యక్తి రైలు కేసులో ఉన్నాడు, ఫలాని వ్యక్తి ఒక బస్ కేసులో ఉన్నాడు, ఫలాని వ్యక్తి ధర్నాలో ఉన్నాడు, జూలుస్లో ఉన్నాడు, ప్రదర్శనలో ఉన్నాడు, అనేక ఉద్యమాలలో ఉన్నాడు, పోరాటాలలో ఉన్నాడు అని చెప్పి ఎవరికి కూడా గుర్తింపు కార్డులు కూడా కనీసం లేవు. కాబట్టి ఏంటంటే కనీసం ఒక తెలంగాణ ఉద్యమకారుల బోర్డు, సంక్షేమ బోర్డు ఉన్నటువంటిది ఒకటి ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా వీరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలనేటువంటిది కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి చాలా సున్నితమైనటువంటి చాలా చిన్న డిమాండ్లే మేము కోరేటువంటిది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మరి కదిలి పనిచేయాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయన వాడుకున్నంతగా ఎవరు వాడుకోలేదు. ఆయన బాగా వాడుకొని ఉద్యమకాలను తొక్కిపడేసిండు, మరి ప్రజాస్వామ్యవాదులను తొక్కిపడేసిండు, ప్రశ్నించే గొంతులను తొక్కిపడేసిండు. కాబట్టి కనీసం మీరైనా వారు చేయలేకపోయినరు ఓకే, కనీసం మీరైనా అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా ఇప్పుడున్నటువంటి యొక్క